ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇక్కడ ధర్నా చౌక్లో నడుస్తుంది కదా, మరి ఏమనుకుంటున్నాను? ఈరోజు ప్రజలు కూడా అంత నిమ్మతి లేరు. ప్రజలు కూడా అందరూ కూడా చాకచక్యంగా వివరిస్తున్నారు. ఈరోజు ఈ దేశవ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఎవరు కూడా స్వేచ్ఛగా మాట్లాడడానికి లేకుండా పోతుంది. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ కానీ ప్రెస్ రిపోర్టర్లు కానీ ఎవరైనా కూడా మాట్లాడాలంటే భయాందోళనతో గురవుతుంది. ఎందుకంటే ఇది ఒక రాజకీయంగా వాళ్ళ అనుగుణాలు పెట్టుకొని వాళ్ళు ఆ రకంగా వివరిస్తూ ఒక స్వేచ్ఛ లేకుండా అధికారులు కానీ వాళ్ళ విషయాలను మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ లేకుండా చేయడం. ఇక దానికోసమే ఈరోజు మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ధర్నాచౌక్ ఈ ఫోన్ ట్యాపింగ్ పైన చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మేము నిలదీస్తున్నాము. అతను కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా ఒక 6 గ్యారెంటీలను ప్రజల్లో తీసుకెళ్ళి మొన్న కూడా చెప్పిండు. ఈరోజు ఒక్కొక్క మహిళకు 2,000 ఇవ్వలేని వ్యక్తి ఈరోజు ₹1,00,000 ఇస్తానని చెప్పి మభ్యపెట్టి ఎలక్షన్లో గెలవడానికి ఏదో అమిత్ షా గారి మాటలను ట్యాప్ చేసి అతను ఒక భయభ్రాంతులతో గురి చేసినటువంటి రాజకీయంగా ఆయన నటిస్తున్నాడు. ఈయన కిరణ్ కుమార్ మన రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా చేసే చర్యలను మనం అరికట్టడానికి మా కేంద్ర కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా కార్యకర్తలు కాదు, ఒక పబ్లిక్ కోసం సేవ చేయడానికి వచ్చిన కార్యకర్తలు అంతా కూడా. వీళ్ళు ఎటువంటి ఆశ లేకుండా ఎటువంటి పదవులు లేకుండా ఉన్న వ్యక్తులు వీళ్ళంతా కూడా ఒక ప్రజల కోసం చేసేయండి. మేమంతా కూడా కార్యకర్తలం. ఏ పదవులు కానీ ఏ పోస్టుల కోసం ఆశించి మేము ఇక్కడ రావట్లేదు, ప్రజల న్యాయం కోసం వస్తున్నాం. ఈ రకంగా ఈ ట్యాపింగ్ని అరికట్టాలంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు దీన్ని చర్య తీసుకోవాలని మేము ఈ బహిరంగ సభంగా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షాల ఫోన్ ట్యాప్ చేస్తారని అనుకుంటున్నారా? అతను కూడా గతంలో తెలిసిన విషయమే. అతను కూడా ఒక కార్యకర్తలా ఉండి నోటు ఓటు కేసులో ఉన్న వ్యక్తి కాబట్టి అతను చాకచక్యంగా నటిస్తున్నాడు. నటనతో పూర్తి ఈరోజు తెలంగాణ దినోత్సవంలో అందరికి లేఖలు పంపిస్తూ ఇంటికి వెళ్ళి అందరూ సన్మానం చేస్తున్నాడంటే దీని వెనుకల చాలా కూడా అతను కుట్రతో చేస్తున్న రాజకీయంగా నటిస్తున్నాడు. అంతేగాని ఈరోజు మహిళల పట్ల ఆయన చేసే ఫ్రీ బస్ పెట్టిండు. ఎంతమంది అమాయకులు ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా, ఎవరో చాలా యాత్రలకు వెళ్తూ టైంపాస్గా తిరగడం తప్ప కానీ కరెక్ట్ అయిన ఎగ్జామ్ టైంలో పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆయన పెట్టిన స్కీమ్లలో ఈ రోజు వరకు కూడా ఫ్రీ కరెంట్ అని ఎవరు రాలేదు. ఫ్రీ కరెంటు అంతా కూడా మభ్య పెట్టి ఈరోజు కరెక్ట్గా 31st తర్వాత 5th లోపల కరెక్ట్ మీటర్ రీడింగ్ తీసుకోవాలి. వీళ్ళంతా కలిసి 31st తర్వాత 5th 10th లోపల వస్తారు. అంటే వాళ్ళ యూనిట్స్ పెంచడానికి ఒక రకంగా మభ్య పెడుతూ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు 200 కంటే ఎక్కువ యూనిట్స్ ఫ్రీ అని చెప్పి కాబట్టి 200 దాటిన తర్వాత రిక్వెస్ట్ చేసి ఈ ప్రజలని మభ్య పెట్టి మీరు 200 రాలేదు 250 వచ్చింది అని చెప్పి పిలిచేయడం జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉచిత హామీ పథకాలు 6 పథకాలు అమల్లోకి వచ్చాయని చెప్పారు. ఒక్కటే పథకం అమల్లోకి వచ్చినాయి. ప్రజలు అందరూ ఇంకా మిగతా హామీ పథకాలు రాలేంట. మరి మీ ప్రతిపక్షాలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ ప్రతిపక్షం అంతా కలిసి కూడా ఈ గవర్నమెంట్ బుద్ధి చెప్పేలా ఈ రాబోయే 4వ తారీఖు ఎన్నికలు రిజల్ట్స్లో విజయం సాధిస్తాం. ఈ బుద్ధి చెప్పడానికే ఇదంతా కూడా చేసి మా తెలంగాణలో బీజేపీ ఐక్యతగా చూపించి ఈరోజు కేంద్రంలో రాబోయే మార్పు వల్ల రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే కార్యక్రమం మేము ఉంటాం. కేంద్రానికి ఒకవేళ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అప్పగిస్తే కేసీఆర్ని అరెస్ట్ చేశారా? 100% మొన్న మీరు చూశారు. గతంలో కూడా కవిత పరిస్థితి ఏమైంది తెలిసిన విషయమే. మేము ఎవరికి ఎవరు జనకము, సొంత తమ్ముడైనా సొంత వ్యవహారం విరిచినా కూడా దానికి మేము కట్టుబడి కేంద్రం ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. అతను కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారే, అది ఎవరైనా ఏ పార్టీ వ్యక్తి అయినా కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. జూన్ 4న ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయి. మరి మీరు ఎన్ని స్థానాల్లో గెలుస్తారనుకుంటున్నారు? మేము ఘన విజయం సాధించేది 8 నుంచి 10 అనుకుంటున్నాం. మేము 8 స్థానాల్లో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాము. ఎందుకంటే ఈరోజు రాబోయే ఎన్నికల్లో ప్రజలే ప్రతి ఒక్క నాయకుడిని అడగండి, ప్రతి ఒక్క కార్యకర్తని అడగండి, ప్రతి ఒక్క వ్యక్తిని అడగండి, చెప్తారు మీకు మేము ఎవరికి వేసామంటే మేము బీజేపీకి ఓటేసామన్నా. పాలమూరు గ్రామాల్లో ఎటువంటి వాళ్ళకి అవగాహన వ్యక్తులు కూడా వెళ్ళి అడిగితే మేము బీజేపీకి ఓటేసామన్నా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము 6 అనుకున్నాము కానీ ప్రజల్లో వెళ్ళి మేము తెలుసుకుంటుంటే 8 వరకు వచ్చింది. అది 10 వరకు రావాలని మా ఉద్దేశం. ప్రతిపక్షాల నుంచి అంటున్నారు జై శ్రీరామ్ అని ఒక ఓటు గెలుస్తున్నారు, ఒక ఓటు వేసుకుంటున్నారు. ధర్మం కోసం మేము ఎప్పుడు కూడా ఓటులని చేయము. ధర్మం వైపు అందరం కాబట్టి ధర్మం కోసం అందరూ ఒక తాడిపి రావడానికి ఈరోజు ఎక్కడ గుడినా ఎక్కడ బడి ఉన్నా కూడా మా బండి సంజయ్ గారు ఆయన మా రాజ్యం రాగానే మేము సీఎం రాగానే ఫస్ట్ ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో ఎంతమంది బీద విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశం ఉన్నా కూడా ఈరోజు ఒక్కొక్క బీటెక్ సీట్ కొనడానికి లక్షల్లో పెట్టుకుంటున్నారు. దానికోసం మేము ప్రయత్నిస్తూ ఫస్ట్ మా గవర్నమెంట్ రాగానే ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం. ఈరోజు సామాన్య పౌరుడు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయితే లక్షల్లో కట్టడానికి
ఇవన్నీ తూతు మంత్రంగా అన్ని కూడా ఏ కార్డు కూడా పనిచేయట్లేదు. ఆరోగ్యశ్రీ అప్రూవల్ లేదు, ఇది దీనికి లేదు దాని అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళతో డబ్బులు వసూలు చేస్తారు. కొంచెం పొలాలు అమ్ముకొని ఇల్లు అమ్ముకొని కూడా కట్టిన రోజులు ఉన్నాయి. మేము వెళ్ళి దాన్ని ధర్నా చేసి వాళ్ళని బిల్లు తగ్గించి వాళ్ళని చాలా మటుకు మేము కాపాడే ప్రజలు మేము ఉన్నాం.